సో నేను చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. బట్ ఈ వీడియో కూడా ఏంటంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి చేస్తున్నాను. ఒక 2 days బ్యాక్ నా దగ్గరికి ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇట్లా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండి ఇప్పుడు వాళ్ళు ఏదో వీడియోలు చేస్తే కనుక అందరూ చూసే ఇలాంటి ఒక పర్సన్ అనమాట. సో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ నా దగ్గరికి వచ్చి, నేను మీతోటి కొలాబరేట్ అయ్యి మీ క్లినిక్ని మిమ్మల్ని అంతా నేను ప్రమోట్ చేస్తాను, సో ఇట్లా మీరు ప్రమోట్ చేసినందుకు నాకు మీరు 30,000 రూపీస్ ఇవ్వండి అని అంటే, అసలు ఎవరు నువ్వు, ఏంటి, నేను ఎందుకు అసలు నీకు మనీ ఇచ్చి ప్రమోట్ చేయాలి అంటే, ఇట్లా మేము ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, మీరు కనుక మాకు మనీ ఇస్తే మేము మీ బ్రాండ్ని ప్రమోట్ చేస్తాము, ఏదో ఫేమస్ సిల్వర్ షాప్ వాళ్ళు కూడా 30,000 రూపీస్ అవి ఇస్తా అన్నారట. అసలు యాక్చువల్గా మేము హెల్త్ కేర్ వాళ్ళ దగ్గర, డాక్టర్స్ దగ్గర, వాళ్ళ దగ్గర అంటే కనుక మేము ఎక్కువ తీసుకుంటాము, 50,000 రూపీస్ అట్లా తీసుకుంటాము, నేను మీకు 30,000కి చేసి పెడతాను, నాకు ఇట్లాగా మీరు ఇంత మనీ ఇస్తే కనుక మీ క్లినిక్ గురించి అంతా మంచిగా చెప్పి మొత్తం నా ఫాలోవర్స్ అందరికీ నేను చెప్తాను అని చెప్పి అన్నారనమాట. సో యాక్చువల్లీ నాకేమనిపించింది అంటే, ఏంటి ఇప్పుడు ఒక 1,00,000 రూపాయలు ఇచ్చేసి, ఆబ్వియస్లీ ఇప్పుడు నేను నా క్లినిక్ గురించి అన్ని మంచివే చెప్తాను కదా, అట్లనే ఎవరైనా వాళ్ళ హాస్పిటల్ గురించి మంచివే చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళ హాస్పిటల్లో ఉన్న మంచివన్నీ చెప్పండి అని చెప్పి 1,00,000 రూపాయలు డబ్బులు ఇచ్చేస్తే కనుక, ఇంకా ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అనే ఆమె కనుక చెప్పేస్తే ఇంకా అంతే, అది నిజమైపోయినట్టేనా? అంటే అది ఫ్యాక్ట్ కరెక్టా కాదా అని చెప్పి ఎవరు చూసుకోరా? అంతా అయిపోయిన తర్వాత, లేదండి మేము అసలు ఇట్లాంటివన్నీ నమ్మము, మీరు వెళ్ళిపోండి అది ఇది అని అంటే, ఆల్మోస్ట్ బయట దాకా వెళ్ళిపోయినామో వెనక్కి వచ్చి, యాక్చువల్గా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో, వాళ్ళు కనుక ఇట్లా కొలాబరేషన్ చేద్దాము అని చెప్పి వస్తే కనుక మీరు రిజెక్ట్ చేస్తే, కొన్నిసార్లు వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ని వాళ్ళని వాడి నెగిటివ్గా కూడా రివ్యూస్ పెట్టిస్తారు, ఇంకా నెగిటివ్ పబ్లిసిటీ కూడా చేస్తారు. నేను ఇంకా ఏం అట్లా ఆలోచించట్లేదు అని అంటే ఏంటి, బెదిరించటమా? అంటే ఆమె ఆ మాట అంది అని అంటే కనుక, అంటే వీళ్ళు ఇలా కూడా ఆలోచిస్తారు అనే కదా. అంటే వాళ్ళు వచ్చి, ఇప్పుడు మాకు ఇంత ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి మీరు మాకు ఇంత డబ్బులు ఇస్తే మీ గురించి మేము మంచిగా మాట్లాడతాము, మీరు కనుక డబ్బులు ఇవ్వకపోతే కనుక మేమంతా అంటే మీ గురించి మంచిగా చెప్పము అనా? అంటే ఇదేమి లాజిక్ అండి? అసలు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే, అది ఆమె చెప్పినట్టే సిల్వర్ షాప్కి చేసుకోండి, పట్టు చీరల షాప్కి చేసుకోండి, లేకపోతే నార్మల్ షాప్స్కి చేసుకోండి, నార్మల్ షాప్స్కి కూడా కాదు, ఏదో ఐస్ క్రీమ్ షాప్కి చేసుకోండి, ఫుడ్కి చేసుకోండి, ఏదంటే అది చేసుకోండి. హెల్త్ కేర్ గురించి మాట్లాడడానికి అసలు వాళ్ళకి ఏం తెలుస్తుంది? హెల్త్ కేర్లో ఈ డాక్టర్ ఎంత కాంపిటెంట్, ఈ హాస్పిటల్ యాక్చువల్గా ఎంత బాగుంది, ఆ పర్టికులర్ దాంట్లో ఎంత హెల్ప్ చేస్తుంది అనేది ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి వాళ్ళకున్న చదువుతోటి ఎంత తెలుస్తుంది? ఇప్పుడు బాగా చదువుకున్న ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, నేను వాళ్ళందరి గురించి మాట్లాడట్లేదు, యాక్చువల్గా బాధ్యతగా పద్ధతిగా చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, వాళ్ళకి అది నడుస్తుంది, చేయొచ్చు. బట్ ఇట్లా చేస్తున్నారు అని అంటే, ఇట్లా చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో ఇది యాక్చువల్గా వాళ్ళ తప్పు కాదు. ఇట్లా వాళ్ళు చేస్తుంటే కనుక వాళ్ళని ఎంకరేజ్ చేసే ఫాలోవర్స్ది తప్పు యాక్చువల్గా. అంటే ఇప్పుడు ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరో దీని గురించి అంతా చెప్పేస్తుంటే, ఆ పర్టికులర్ ఒక హాస్పిటల్ గురించి అంతా చెప్తూ ఉంటే, నిజంగా హాస్పిటల్ లో ఏముంది ఏం లేదు అనేది వాళ్ళకి తెలుసా లేదా అని వివేకం మీకు ఉండాలి. సో ఎప్పుడైతే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారో, వాళ్ళు పెట్టే కంటెంట్ అంతా ఎంకరేజ్ చేస్తూ ఉంటారో, ఎంకరేజ్ ఇఫ్ ఇట్ ఇస్ సంథింగ్ రిలవెంట్. అంటే ఈ చీరల షాపులను అవన్నీ అంటే వాళ్ళ తెలివికి తగ్గట్టుగా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారా లేదా అని చూసుకోండి. అంటే వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్కి ప్రకారంగా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారా లేదా అని చూసుకోండి. అంతేకాని వాళ్ళకి సంబంధం లేనివని ప్రమోట్ చేస్తే ఎట్లాగా? సో అట్లాంటి వాటిని యాక్చువల్గా ఆపాలి అని అంటే, ఫాలోవర్స్ కూడా దే షుడ్ బి ఇంటెలిజెంట్ ఇనఫ్ టు సే నో టు సచ్ కంటెంట్. అప్పుడే వీళ్ళు ఇట్లా వచ్చి బెదిరించాలు అవన్నీ ఆపుతూ ఉంటారు. యాక్చువల్లీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు ఇంతకు ముందు కూడా అయింది. ఒక 2 months బ్యాక్ డిజిటల్ మార్కెటింగ్ నుంచి అని చెప్పి ఏదో కంపెనీ నుంచి ఒకళ్ళు వచ్చారనమాట. వాళ్ళు చెప్పినవి కూడా విని నేను చాలా షాక్ అయ్యాను. బట్ నేను అది కూడా డెఫినెట్గా ఇప్పుడు ఒక వీడియో చేస్తాను. అప్పుడు వీడియో చేయాలని నేను అనుకోలేదు, బట్ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత డెఫినెట్గా చేయాలని డిసైడ్ అయ్యి ఈ వీడియో చేశాను. బట్ నేను దాని గురించి కూడా ఇంకొక వీడియో చేస్తాను.